దేవుని వాక్యాన్ని వినే చెవులు, గ్రహించే హృదయం కలిగిన వారే ధన్యులు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనల్ని ఒక గంభీరమైన ప్రశ్న అడుగుతోంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా వింటున్నానా? ఎందుకంటే వినడం అనేది చెవులతో మాత్రమే కాదు, హృదయంతో స్పందించడం. జీవజల ఊటను విడిచిపెట్టిన ప్రజలు. మొదటి పట్టణంలో దేవుడు ఎర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలపై బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వారికి గుర్తు చేస్తున్నాడు, నీ యవ్వన కాలంలోని ప్రేమను నేను గుర్తుంచుకున్నాను. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విశ్వసించి ఆయనను అనుసరించారు, కానీ తర్వాత వారు ఆయనను విడిచిపెట్టారు. దేవుడు ఎంతో బాధలో ఇలా అంటాడు, వారు జీవజలాల ఊట అయిన నన్ను విడిచిపెట్టి నీరు నిలవని పగిలిన తొట్టెలను చేసుకున్నారు. ఎంత లోతైన మాట! ఈరోజు కూడా మనం దేవునిలో లభించే నిజమైన ఆనందాన్ని విడిచి తాత్కాలిక సంతోషాల వెనుక పరుగెడతాం. ప్రపంచం ఇచ్చే ఆనందం కొంతసేపే ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చే శాంతి, కృప, ప్రేమ మాత్రమే మన హృదయ దాహాన్ని తీర్చగలవు. సువార్తలో శిష్యులు యేసును అడుగుతారు, మీరు ఎందుకు ఉపమానాల ద్వారా మాట్లాడుతున్నారు? అప్పుడు యేసు ఇలా అంటాడు, చూస్తూ కూడా చూడరు, వింటూ కూడా వినరు. అంటే సమస్య కళ్ళల్లో చెవుల్లో లేదు, సమస్య హృదయంలో ఉంది. గర్వం, పాపం, స్వార్థం, ప్రపంచపు శబ్దం ఇవి దేవుని స్వరాన్ని వినకుండా చేస్తాయి. అందుకే యేసు తన శిష్యులతో ఇలా చెబుతాడు, మీ కళ్ళకు ధన్యం, అవి చూస్తున్నాయి, మీ చెవులకు ధన్యం, అవి వింటున్నాయి. ధన్యులు ఎవరు? దేవుని వాక్యాన్ని వినేవారు, దానిని అర్థం చేసుకోవడానికి ప్రార్థించేవారు, జీవితంలో ఆచరించేవారు. దేవుని స్వరం ఇప్పటికీ మాట్లాడుతోంది. ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? పవిత్ర గ్రంథం ద్వారా, పరిశుద్ధ బలి ద్వారా, ప్రార్థనలో, మనస్సాక్షి ద్వారా, మన జీవితంలోని సంఘటనల ద్వారా. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేను వినడానికి సమయం కేటాయిస్తున్నానా? ఈ ప్రపంచంలో ఎన్నో శబ్దాలు ఉన్నాయి, కానీ దేవుని స్వరం తరచుగా నిశ్శబ్దంలో వినిపిస్తుంది. ఈరోజు దేవుడు మనలను 3 విషయాలకు పిలుస్తున్నాడు. జీవజలమైన దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, దేవుని వాక్యాన్ని కేవలం వినకుండా జీవించమని, నిశ్శబ్దంలో ఆయన స్వరాన్ని వినడానికి హృదయాన్ని సిద్ధం చేసుకోమని. ప్రేమగల తండ్రి, మీరు జీవజలాల ఊట అయినా చాలాసార్లు మిమ్మల్ని విడిచి తాత్కాలిక సంతోషాల వెనుక పరిగెత్తినందుకు నన్ను క్షమించండి. ప్రభువా యేసయ్య, మీ వాక్యాన్ని వినే చెవులను, అర్థం చేసుకునే మనసును, ఆచరించే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మ, ఈ లోకపు శబ్దాల మధ్య కూడా మీ మృదువైన స్వరాన్ని గుర్తించే హృదయాన్ని నాకు అనుగ్రహించండి. ఆమేన్.